Sir, myself D. Kiran Kumar from Mechanical Department. Today's my topic is energy sources. మనందరూ తెలిసిందే ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్ మనకి ఫర్ సస్టైనబుల్ గ్రోత్ కానీ స్టాండర్డ్ కానీ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. అయితే ఎనర్జీని మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే ఎనర్జీ సోర్సెస్ తీసుకుంటాం అన్నమాట. జనరల్గా ఎనర్జీ సోర్సెస్ మనకి 2 టైప్స్ ఉంటాయి, మనకు తెలిసిందే. ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సార్ రెన్యూబుల్ సోర్సెస్ అంటే మనకి ఏంటి? ప్రకృతితో మనకు వచ్చింది అంటే సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, టెర్మల్ ఎనర్జీ కానీ, జియోథర్మల్ ఎనర్జీ కానీ, ఓకేనా. నెక్స్ట్ మన బయోగ్యాస్, బయోమాస్, ఇవన్నీ కూడా మనకి ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. అది నాన్ రెన్యూబుల్ ఏంటి? ఫాసిల్ ఫ్యూల్స్. సో ఫాసిల్ ఫ్యూల్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ మనకి ఏంటంటే దిస్ ఇస్ ఏ ఫాసిల్ ఫ్యూల్స్. అంటే ఫాసిల్ ఫ్యూల్స్ ఏంటి? మనకి ఎర్త్లో ఉన్నంత వరకే మనం దాని మీద యూజ్ చేసుకొని వాడుకోగలం. అయితే మనకి ఎర్త్లో ఉన్న మ్యాటర్ మీద అయిపోయింది అనుకోండి, ఫాసిల్ ఫ్యూల్స్ అయిపోయింది, దాని ఎలా ఎనర్జీ కన్వర్ట్ చేసుకుంటే మనం కన్వర్ట్ చేసుకోలేం. కాబట్టి ఖచ్చితంగా ఒక 50 years 60 years తర్వాత ఖచ్చితంగా డిపెండ్ అవ్వాలి మనం ఈ రెన్యూబుల్ ఎనర్జీలో డిపెండ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ ఉంది. సోలార్ అంటే జనరల్గా సోలార్ ఎనర్జీ ఇస్ ఆల్సో కాల్ సన్స్ ఎనర్జీ. సన్స్ ఎనర్జీ ఎలా వస్తుంది మనకి? ఇన్ టర్మ్స్ ఆఫ్ సన్ రేడియేషన్ అనమాట, ఓకేనా. ఆ రేడియేషన్ అంటే ఏముంటుంది మనకి? ఇస్ ఏ హీట్ అండ్ లైట్ ఉంటుంది. అంటే ఏ కన్వర్ట్ చేస్తాం? ఈ కన్వర్ట్స్ హీట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే ఎలక్ట్రికల్ మీన్స్ ఇట్ యూటిలైజ్ ది పవర్. ఓకే, అదేవిధంగా ఏంటంటే ఈ సన్కి రేడియేషన్ ఎలా వస్తుందంటే బికాస్ ఆఫ్ థర్మల్ న్యూక్లియర్ ఫ్యూజన్. అంటే మనకి సన్ సర్ఫేస్ మీద మనకి ఏమవుతుందంటే ఒక థర్మల్ న్యూక్లియర్ ఫ్యూజన్ జనరేట్ అవుతుంది. అలాంటి బికాస్ ఆఫ్ 2 atoms అంటే హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ హీలియం ఆటమ్స్ రెండు కూడా ఎప్పుడైతే మనకి ఫ్యూజ్ అవుతాయో ఆటోమేటిక్గా ఏమవుతుంది? అక్కడ థర్మల్ న్యూక్లియర్ ఫ్యూజన్ మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ థర్మల్ ఫ్యూజన్ ఏమవుతుంది? సన్ నుంచి ఎర్త్కి ఒక ఇన్ టర్మ్స్ ఫోటాన్స్ రూపంలో మనకి ఆ హీట్ అండ్ లైట్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి సన్ నుంచి రేడియేషన్ అవుతుందో ఎర్త్ ఒక సర్ఫేస్ ఏం చేస్తుంది? ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటుంది, ఓకేనా. ఇట్స్ రిసీవ్స్ ది సన్స్ రేడియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటాన్స్ అండ్ కన్వర్ట్ ఇంటూ లైట్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. అదే విండ్ అనేది తీసుకున్నాం. విండ్ జనరల్గా మనకి ఎలా ఫామ్ అవుతుంది? జనం చెప్తూ ఉంటారు మన విండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందని కాదు, ఓకే. మన మూన్ అండ్ ఎర్త్ ఆ మూమెంట్ వల్ల మనకి ఏంటంటే విండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ విండ్ ఎలా చేస్తున్నాం? అది కూడా మనం ఎలా చేసుకుంటే ఎనర్జీగా మార్చుకుంటాం. ఎలా అంటే బై యూజింగ్ విండ్ మిల్స్. అంటే బై యూజింగ్ విండ్ మిల్ విండ్ మిల్ ఇష్యూస్ ఏం చేస్తాం మనం? విండ్ మిల్ అన్నది టర్బైన్ రొటేట్ చేస్తుంది. టర్బైన్ కనిపిస్తే మనం జనరల్ కనెక్ట్ చేస్తాం, ఓకేనా. అది ఎప్పుడైతే జనరల్ కనెక్ట్ చేస్తామో జనరల్ ఏం చేస్తుంది? ఇట్స్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే ఎనర్జీ కూడా యూటిలైజ్ చేసుకుంటాం. అలాగే ఇంకోటి మనకి అండ్ జియోథర్మల్, దట్ మీన్స్ జియోథర్మల్ ఎనర్జీ. జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటంటే ఎర్త్లో సమ్ ప్లేస్లో మనం వాల్కనస్ ఉంటాయి. వాల్కనస్ మోల్టన్ కోర్ ఉంటుంది అన్నమాట, ఓకే. ఆ మోల్టన్ కోర్ హీట్ నుంచి కూడా ఏం చేస్తాం మనం ఎనర్జీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఎప్పుడైతే వాల్కనస్ ఏ ప్లేస్లో ఎర్త్లో మనకి వాల్కనస్ ఉంటాయి, వాల్కనస్లో మనకి మోల్టన్ కోర్ ఉంటుంది అన్నమాట ఎర్త్ క్రస్ట్లో, ఓకేనా. ఆ మోల్టన్ కోర్ ద్వారా మనకి ఏంటంటే ఆ వెంట్స్ ద్వారా హై ప్రెషర్ స్టీమ్ వస్తుంది. దాని నుంచి ఏం చేస్తాం? మనకి కన్వర్ట్స్ హీట్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఓకేనా. ఇదే విధంగా ఏం చేస్తుంటే ఎనర్జీ అనేది కనెక్ట్ చేసుకుంటాం, ఓకే సార్. థ్యాంక్ యూ.